నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇండియాలో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో మానవత్వం చాటుకుంటూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఇరాన్ దేశం పైన అమెరికా మరియు ఇజ్రాయిల్ యుద్ధం చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్న భారతీయులు ఇరాన్కు విరాళాలు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. వివరాల్లోకి వెళితే కానీ ప్రస్తుతం యుద్ధం వల్ల నష్టపోతూ ఉన్న ఇరాన్ను ఆదుకునేందుకు కాశ్మీర్ ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. బంగారం, డబ్బులు, రాగి వస్తువులు ఇలా పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఒక మహిళ ఏకంగా 1,50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలనైతే విరాళంగా అందించింది. చిన్న పిల్లలు సైతం తాము దాచుకున్న డబ్బును సహాయంగా అందిస్తూ ఉన్నారు. దీనికి ఇండియాలోని ఇరాన్ ఎంబసీ థ్యాంక్ యూ ఇండియా, మీ మానవత్వాన్ని మర్చిపోలేమని చెప్పేసి ట్వీట్ చేసిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా మరియు ఇజ్రాయిల్ ఇరాన్ మీద భీకర దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ కూడా అదే స్థాయిలో అమెరికా మరియు అలాగే ఇజ్రాయిల్ మీద విరుచుకుపడుతూ ఉందన్నమాట. అమెరికా ఎయిర్ బేస్లను లక్ష్యం చేసుకుని విరుచుకుపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ నష్టపోతూ ఉన్న నేపథ్యంలో ఇండియాలోని కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇరాన్కి అయితే విరాళాలు ఇస్తూ ఉన్నారన్నమాట. అలాగే ఇండియాలోని ఇరాన్ ఎంబసీ మనం చూసుకుంటే మీ యొక్క మానవత్వాన్ని మర్చిపోలేము, థ్యాంక్ యూ ఇండియా అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం భారతదేశం ప్రజలకు కూడా ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి శాంతి మార్గం మరియు దౌత్య మార్గాల ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి భారతీయులు కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి. భారతదేశం ఎప్పుడు మానవత్వంతో ఆలోచిస్తూ ఉంది. యుద్ధం ఇంకా కొనసాగాలని చెప్పేసి ఎప్పుడు భారతీయులు కోరుకోరన్నమాట. కాబట్టి కొంతమంది చేస్తూ ఉన్న కామెంట్లు ఏవైతే ఉన్నాయో యుద్ధంలో ఇరాన్ గెలవాలి, అమెరికా గెలవాలని చెప్పేసి ఎవరు గెలిచినా గెలవకపోయినా కానీ అమాయక జనాలు అయితే చనిపోతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.